సీట్ నెంబర్ 11A ఇప్పుడు చాలా పెద్ద మిస్టరీగా మారింది. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఏకంగా 242 మంది ప్యాసింజర్స్ ఆ ప్రమాద ఘటన టైంలో కూడా ట్రావెల్ చేస్తున్నారు. అయితే అందులోంచి ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దానికి కారణం అతను కూర్చున్న సీట్. అతను కూర్చున్న సీట్ పక్కనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం, దాని కారణంగా అతను బ్రతికిపోయాడు అని కూడా ఇప్పటికే మనకు తెలుసు. అయితే సేమ్ ఇలాంటి ఒక ఘటన కొన్ని సంవత్సరాల ముందు కూడా సేమ్ ఇలాంటి ఒక ఘటన జరిగింది. అవును, సేమ్ 11A సీట్ దగ్గర కూర్చున్న ఒక ప్రయాణికుడు ఇలాంటి ఒక ఒక ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయినప్పుడు కూడా ఆ వ్యక్తి కూడా బ్రతికిపోయాడు. అయితే 1998 డిసెంబర్ 11న థాయ్ ఎయిర్ స్పేస్లో కూడా ఇలాంటి ఒక థాయ్ ఎయిర్వేస్లో కూడా ఇలాంటి ఒక దారుణం చోటు చేసుకుంది, ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు కూడా ఎలాంటి గాయాలు లేకుండా ఒక వ్యక్తి సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ ఘటన జరిగిన సరిగ్గా 27 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఏదైతే థాయ్ ఎయిర్వేస్లో జరిగిన ఇన్సిడెంట్, సేమ్ అలాంటి ఇన్సిడెంట్ గుజరాత్లోని అహ్మదాబాద్లో కూడా జరిగింది. అయితే అప్పుడు కూడా సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న ప్యాసింజర్ కూడా బ్రతికిపోయాడు. ఇక్కడ కూడా సేమ్ సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న వ్యక్తి కూడా చనిపోయాడు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం 2 ఫొటోస్ చూస్తున్నాం. ఒకటి రీసెంట్గా బ్రతికిపోయిన అహ్మదాబాద్కి సంబంధించిన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బ్రతికిపోయిన ఒకే ఒక వ్యక్తి, అండ్ ఆల్సో దాని తర్వాత 1998లో ఏదైతే ప్రమాదం జరిగిందో థాయ్ ఎయిర్వేస్లో, అందులో కూడా బ్రతికిపోయిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా సీట్ నెంబర్ 11Aలో కూర్చున్నారు. అయితే సరిగ్గా ఏదైతే థాయ్ ఎయిర్వేస్ 27 ఇయర్స్ బ్యాక్ జరిగిన ప్రమాదంలో సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న వ్యక్తి ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే వైట్ టీషర్ట్లో కనిపిస్తున్న వ్యక్తి అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ ల్యాండింగ్లో బ్రతికిన ఏకైక ప్యాసింజర్ అతను కూడా సేమ్ సీట్ నెంబర్ 11Aలో కూర్చున్నాడు. దీంతో సీట్ నెంబర్ 11A పెద్ద మిస్టరీగా మారింది. అయితే విమాన ప్రమాదంలో మిస్టరీగా 11A సీట్ మారింది. 242 మంది ప్యాసింజర్స్లో ఒక్కడే ఎలా బ్రతికాడు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే 11A సీట్ ఉండడం, దాని కారణంగా అతను బ్రతికిపోయి ఉంటాడని కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. అయితే ఒకసారి ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి ఒకసారి చూస్తే, మనం ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి చూసుకుంటే సీట్ నెంబర్ 11A పక్కన కూడా ఎగ్జాక్ట్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం, క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయిపోయింది. దాంతో ఎవరో అతన్ని తోసేసినట్టుగా వచ్చి బయటపడ్డాడు. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన విజువల్ చూస్తున్నాము. ఏదైతే ఆరో మార్క్ కనిపిస్తుందో అక్కడ 11th రోలో ఏ బ్లాక్లో అతను కూర్చున్నాడు. అతని పక్కనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. ఎప్పుడైతే ఫ్లైట్ అక్కడ స్క్రీన్ పైన మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, 11A సీట్, దాని పక్కనే ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అంటే రెండు వైపులా 2 ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకొకటి రైట్ సైడ్ ఉంటుంది. 11A దగ్గర కూర్చున్న వ్యక్తి క్రాష్ ల్యాండ్ అవ్వగానే ల్యాండ్ అయినప్పుడు కూడా ఆ ఫ్లైట్ కాంపౌండ్లో ల్యాండ్ అయింది. అండ్ ఇమీడియట్గా డోర్ ఓపెన్ అవ్వగానే అతనికి బయటికి ఎవరో తోసేసినట్లుగా అతను బయటకు వచ్చి పడ్డాడు. దాంతో అతను రోడ్ మీదకి రావడానికి కూడా కాస్త అతనికి వీలుగా కల్పించింది కాబట్టి అతను బ్రతికిపోయాడు అనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అయితే సేమ్ ఇంకో ఎగ్జిట్ దగ్గర ఉన్న సీట్ వ్యక్తి ఎందుకు ప్రాణాలతో బయటపడలేదంటే ఆ క్రాష్ ల్యాండ్ అయిన చోట గోడకి ఆనుకొని ఉంది కాబట్టి బయటికి రాలేని పరిస్థితి. కానీ ఏదైతే ఇతను కూర్చున్నాడో అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ అయిన తర్వాత కాంపౌండ్ దగ్గర అతను ఉండే భాగం కాంపౌండ్ దగ్గర పడింది కాబట్టి బయటికి రావడానికి అతనికి వే కూడా ఉంది కాబట్టి అతను బ్రతికిపోయాడంటూ కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. అయితే అతను ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తానంతటా తానే ఎలాంటి గాయాలు లేకుండా నడుచుకుంటూ అంబులెన్స్ దగ్గరికి వెళ్తున్న విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. దీంతో సీట్ నెంబర్ 11A ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ సీట్కి ఏమన్నా ఎక్కువగా డిమాండ్ పెరగొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి సీట్ నెంబర్ 11A దగ్గరనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్కలాగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్గా 11A దగ్గరనే వస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రజెంట్ అయితే 1998లో జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో అక్కడ కూడా ఒక వ్యక్తి 11A దగ్గర కూర్చున్న వ్యక్తి బ్రతికిపోయాడు. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత సేమ్ ఒక ఘటన జరిగితే ఆ ఘటనలో కూడా సీట్ నెంబర్ 11A దగ్గర కూర్చున్న వ్యక్తి కూడా బ్రతికిపోవడంతో కోఇన్సిడెంట్గా ఇలాంటి ఘటన జరగడంతో సీట్ నెంబర్ 11A కాస్త మిస్టరీగా మారింది.
ఫర్దర్గా కూడా రాబోయే రోజుల్లో సీట్ నెంబర్ 11A కూడా డిమాండ్ పెరగబోతుందా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రమాద సమయంలో అతను ఎలా బయటపడ్డాడు అండ్ ఎగ్జాక్ట్గా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని కూడా గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే స్వయంగా మాట్లాడాడు. అయితే అతను ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. अहमदाबाद से लंदन के लिए जो फ्लाइट जा रही थी, उस फ्लाइट में 242 लोग सवार थे और उनमें 2 पायलट थे और इसके अलावा 10 क्रू मेंबर थे और 230 जो आम लोग थे जिसमें विदेशी भी शामिल थे. विश्वास कुमार इस समय हमारे साथ हैं. आपको बता दें कि विश्वास कुमार इकलौते ऐसे शख्स हैं जो उस हादसे में जिंदा बचे और ये एक तरीके से चमत्कार है, क्योंकि ऐसे चमत्कार बहुत ही कम देखने को मिलते हैं. प्रधानमंत्री यहाँ पर पहुंचे, विश्वास कुमार से उन्होंने बातचीत की, उनका हालचाल जाना. सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हालचाल पूछा सब. विश्वास, अगर हम जानना चाहें कि आप थोड़ा सा बता पाएं कि ये हादसा कैसे हुआ था, क्योंकि ये एक बड़ा चमत्कार है जिस तरीके से आप वहाँ से इकलौते ऐसे शख्स हैं जो जिंदा बचे. वो मेरे नजरों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लेके तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे नजरों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मिस हो गए थे सभी. अच्छा, थोड़ा सा बता पाएं, जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट, क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ? टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया जहाँ वो क्या था वो हॉस्टल था, एक हॉस्पिटल का. हाँ, हॉस्टल में. और सब सामने सब हुआ. ये जब फ्लाइट जब क्रैश हुई, उस समय हॉस्टल पे लैंड की थी, उसी समय आप बाहर निकले थे? नहीं, क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना, जैसे नीचे वहाँ लैंड हुई थी. तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी. तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए. तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे था ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था. मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था. फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नजर के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब. విన్నారు కదా, విశ్వాస్ కుమార్ ఏదైతే అహ్మదాబాద్లో ఘటన చోటు చేసుకుందో ఆ ఘటనలో అంటే ఒక విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత అందులో 242 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు. అందులో వాళ్ళతో 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. సో మొత్తం మీద 242 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అయితే అందులో నుంచి బ్రతికి బయటపడింది కేవలం ఒకే ఒక వ్యక్తి, అతనే విశ్వాస్ కుమార్. అండ్ ఆల్సో 1998లో కూడా సేమ్ ఇలానే థాయ్ ఎయిర్వేస్లో కూడా ఒక ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయినప్పుడు కూడా అందులో కూడా ఒక వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు. అతను కూర్చున్న సీట్ కూడా 11A కావడం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు మేము బ్రతికి బయటికి ఎలా వచ్చామో మాకు తెలియదు, అసలు మేము నమ్మట్లేదు అని కూడా స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. ఇందాక విశ్వాస్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే విశ్వాస్ కుమార్కి కూడా పెద్దగా గాయాలు అవ్వలేదు, కేవలం అతని చేయికి మాత్రం మంటలు కాస్త తగిలినప్పుడు కూడా వెంటనే అతను బయటికి రావడం, నడుచుకుంటూ కూడా అతను చాలా తక్కువ గాయాలయ్యాయి, అతనికి కొన్ని గీతలు అలా ఇలా పడ్డాయి. అండ్ అతను నార్మల్గా నడుచుకుంటూ వచ్చి అక్కడ అంబులెన్స్లో ఎక్కిన తర్వాత అతను హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రజెంట్ అతను స్టేబుల్గా ఉన్నాడు, అతని కండిషన్ కూడా చాలా స్టేబుల్గా ఉంది. బట్ కొన్ని రోజులు రికవర్ అవ్వాలి కాబట్టి రైట్ నౌ హాస్పిటల్లో ఉన్నాడు. సో దీంతో ప్రజెంట్ సీట్ నెంబర్ 11A అనేది ఒక మిస్టరీగా మారింది. అండ్ ఆల్సో
ఇతర వేరే ప్లేసెస్లో కూడా ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, కానీ ఇతను కూర్చున్న ఎమర్జెన్సీ డోర్ దగ్గర అతనికి దిగడానికి అంటే బయటికి నడుచుకుంటూ వెళ్ళడానికి ఆ ప్లేస్ అతనికి వీలుగా ఉంది కాబట్టి అతను కూడా సేఫ్గా బయటికి వచ్చాడు. సో మిగతా వాళ్ళు కూడా ఆ పొగలో నుంచి ఆ మంటల్లోంచి వాళ్ళ సీట్ బెల్ట్ వాళ్ళు తీసుకోలేక ఆ మంటల్లోనే చిక్కుకుపోయి 241 మంది కూడా ప్రాణాలు వీడారు. సో అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బంది మొత్తం చనిపోగా కేవలం విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్లోని ఆయన కూర్చున్న నంబర్ 11A సీట్ అత్యవసర దారుల్లో ఒక దానికి దగ్గరలో ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడడానికి దోహదపడి ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నంబర్ సీటు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే 27 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగిన ఒక విమాన ప్రమాదంలోనూ 11A సీటులో కూర్చున్న వ్యక్తి చాలా సేఫ్గా బయటపడిన ఘటన సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్గా మారుతుంది. అతని ఫోటో కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైట్ టీషర్ట్లో ఉన్న వ్యక్తి విశ్వాస్ కుమార్. అహ్మదాబాద్లో జరిగిన ఘటనలో అతను సేఫ్గా బయటకు వచ్చాడు. అయితే ఇంకో వ్యక్తి టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. థాయ్ ఎయిర్వేస్కు సంబంధించి జరిగిన ఆ ప్రమాదంలో బయటకు వచ్చిన వ్యక్తి అతను. సో వీళ్ళిద్దరూ కూర్చున్న సీట్ 11A కామన్గా ఉండడంతో ఈ సీటు గురించి కూడా ప్రజెంట్ చర్చ నడుస్తుంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ థాయ్ నటుడు ఎవరైతే ఉన్నాడో 27 ఏళ్ల క్రితం ఒక థాయ్ నటుడు కూడా సేమ్ ఇదే విధంగా బయటికి అతను రావడంతో అతని ఫోటో కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా ఇదే విధంగా వైరల్గా మారింది. సో ఒక ఫ్రేమ్లో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫ్లైట్కి సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే 11A దగ్గరనే అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉండడం. కానీ ఇక్కడ మరికొంతమంది చెప్తున్న ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే ప్రతిసారి ఎమర్జెన్సీ డోర్ అనేది 11A దగ్గరనే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా ప్రతిసారి మనం 11A బుక్ చేసుకుందామంటే అలా కూడా కుదరదు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మారే అవకాశం ఉంటుంది. ఫ్లైట్ని బట్టి కూడా దాని ఎమర్జెన్సీ డోర్ కూడా ఉంటుందని కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ 27 ఏళ్ల క్రితం ఒక థాయ్ నటుడు సేమ్ ఇదే విధంగా ఒక ప్రమాదం జరిగితే అతను కూర్చున్న సీట్ నంబర్ 11A. ఆ తర్వాత 27 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ప్రయాణికులతో పాటు అక్కడ స్థానికంగా ఉండే MBBS చదివే డాక్టర్లు కూడా చనిపోయారు. కానీ ఆ ఫ్లైట్లో ఉండే ఒక వ్యక్తి 11A సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి ప్రాణాలతో బయటకు వచ్చాడు. సో దీంతో ఈ 11A సీటు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అదేవిధంగా 27 ఏళ్ల క్రితం సేమ్ ఇలానే ప్రాణాలతో బయటకు వచ్చిన థాయ్ నటుడి గురించి కూడా చాలామంది సోషల్ మీడియాలో సర్చ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ 11A సీట్ గురించి మిస్టరీ నడుస్తుంది. అండ్ ఆల్సో ఏంటి 11A అని కూడా చాలామంది సోషల్ మీడియాలో కూడా సర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.